నమస్తే. నమస్తే. ఏం పేరు? ఇక్బాల్ సార్ నా పేరు. ఇక్బాల్. అవు. ఏం చేస్తుంటారు? ఆటో నడిపిస్తా. ఆటో. అవు. ఇక్కడ ఉండేది ఎక్కడ? నేను వారసు కూడా. వారాసిగూడ. ఏ కాన్స్టెన్సీ ఇది? నియోజకవర్గం. అమ్మంటగర్ వాయిదా. సికింద్రాబాద్ కదా? సికింద్రాబాద్. ఓకే. ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఎవరు అంటే పద్మారావు. పద్మారావు. ఓకే. సో ఎట్లుంది మరి మీ ఏరియాలో డెవలప్మెంట్ సంగతి ఏంది? ఎట్లుంది? డెవలప్మెంట్ సంగతి అన్ని బరాబర్ ఉంది కానీ ఇది ఆటోలో మాకు లొల్లి ఉంది. మేము పిల్లలకి స్కూల్ కూడా పంపిస్తలేము. స్కూల్ చూసే వరకు నెల వస్తుంది. మేము ఎట్లా కట్టాలి? కారోబార్ లేదు. ఏడ కారోబారు ప్యాసింజర్ కార్లు మొక్కి పిలుచుకోవాలి. అట్లా చేసిండు రేవంత్ రెడ్డి సార్. ఏం చేయాలి మమ్మల్ని? మళ్ళీ ఏం చేయాలి? ఏంది మా పరిస్థితి? దందా లేదు, ఏం లేదు. ఎవరు ఎక్కుతలేరు. ఫ్రీ బస్ చేసిండు. ఎవరు ఆటోలో ఎక్కుతలేరు. వాళ్ళు చెప్తే బస్ ఫ్రీ ఉంది, ఆటో రామంటూ వస్తలేరు. మొన్న స్కూల్ పిల్లల్ని కట్టలే పైసలు. నేను పిల్లల్ని ఎలా కొట్టేసారు, కట్టలేను. గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో బాగాలేదా? లేనోడేమో గవర్నమెంట్ అలా చెప్పును. అంటే గవర్నమెంట్ మంచిగా విద్య అందిస్తున్నాం. అది అలాగుంది సార్. నేను ఎందుకన్నా అంటే గవర్నమెంట్ ప్రభుత్వ స్కూళ్ళలో మంచిగా విద్య అందిస్తున్నాం అంటున్నారు. అదే సార్. ఉన్నవాడేమో మంచిగా చదివించి ఆయనకి అమెరికా పంపిస్తాడు. మనం చదివించి వాళ్ళకి హోటల్లో పనిచేయాడు. అంతే కదా. ఉన్న గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఎట్లుంది ఏమో. గవర్నమెంట్ స్కూల్తో ఎట్లా ఉంది? ఇంత హిస్టరీకి ఉండదు. ప్రైవేట్లో ఉంటుంది. ఏదో పిల్లగాడు చదివి మంచిగా మనం చదువుకోలేదు. నేను వాడంగా చదువుకొని ఏమో మంచిగా చేస్తాడు వాడు. అట్లా అని ఉన్నది. ఇదేంటి మా లోన్లు ఇది? బండి కిరా 300, బండి కిరా తీయాలి, గ్యాస్ పైసలు తీయాలి, ఇల్లు కిరా తీయాలి, 7 తీయాలి. చెప్పాము. ఆటోలకు 12,000 ఇస్తాడు రేవంత్. ఏడా ఇచ్చింది 12,000? 10 రూపాయలు ఇవ్వలేడు. ఏడు ఇచ్చింది మాకు 10 రూపాయలు ఇవ్వలే. ఇస్తాను ఎక్కువ రూపాయలు ఇవ్వలే. ఇప్పుడు కొత్తగా ఫ్రీ బస్ లేక ఫ్రీ ఆటోలు వస్తాయట. అప్పుడైతే బిచ్చం అడగాలి, లేకుంటే రోడ్డు మీద నేను పెట్రోల్ తెచ్చి తగల పెట్టుకుంటా. అంత మళ్ళీ ఇంకేం ఫ్రీ అంటే ఇప్పుడు ఎందుకు బతకాలి? ఇప్పుడు మరి పథకాలు ఇస్తున్నాడు గవర్నమెంట్. 6 గ్యారెంటీలను పథకాలు పెట్టింది కదా. ఏం 6 గ్యారెంటీలు? ఒక గ్యారెంటీ చేసిండు, బస్ ఫ్రీ చేసిండు. దాని తర్వాత నాకు తెలియదు ఏం చేసిండు. ఇంకేం చేసిండు? ఏడేస్తుండు. అది కూడా డబ్బులు కట్టాలంట. 10,000 ముందు పెట్టిన ఆఫర్ కాదు. మళ్ళీ ఎక్కడికి తేవాలి? ఇక్కడ మనం సంపాదించి బండి కిరాయికి, అది ఇల్లుకు, ఆ పిల్లలకు భోజనం పెట్టడానికే సరిపోతుంది. మళ్ళా ఏం చేయలేము మనం. ఏంది మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తాయి, జిహెచ్ఎంసీ ఓట్లు. ఎవరికి ఓటేస్తారు ఈసారి? మరి ఓట్లు వేస్తే ఎవరికి లాభం ఉంది? మాకు లాభం ఉందా? ఆటోకి లాభం ఉందా? వాళ్ళకి లాభం ఉంది. మళ్ళా ఎవరికి లాభం ఉంది? అంటే ఎవరికో ఒకరికి వేయాలి కదా. వేయాలని వేస్తామన్నా. లాభం ఎవరికి ఉంది? వాళ్ళకి ఉంది. మళ్ళా నువ్వు మంచిగా ఓట్లు వేయకుంటే ఏమంటాడు? అది చేస్తా ఇది చేస్తా అంటాడు. వేసినాక అలానే మొన్న ఓటేసినట్టే ఎవరు రాను అంటాడు. అంతే కదా. నేను కరెక్ట్ మాట్లాడుతాను నేను. మళ్ళా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఈ 3 సంవత్సరాలలో ఇప్పుడు పేదవాళ్ళకి ఏమైనా చేస్తున్నాడా? ఏం చేస్తున్నారు మీకు తెలియదా? మీకు కూడా తెలుసుగా. మీరు కూడా ఈ దేశంలో ఉన్నావు కదా. మళ్ళీ తెలుసుగా. నాకే ఎట్లా అడుగుతున్నావు? పథకాలు అందే వాళ్ళకి అందుతున్నాయా లేదా అని సర్వే చేస్తున్నాం. ఏం సర్వే చేస్తున్నాం? ఏం లేదు. మా ఇది ఆటో ఇట్లా ఉందన్న, అంతే. నేను ఆటో గురించి చెప్తాను. నేను వేరే గురించి నేను చెప్పాను. ఎందుకంటే నా పిల్లలకు స్కూల్కి నేను చదివిస్తలేను. సరిగ్గా టైం మీద కడతాను పైసలు. బండి ఫైనాన్స్ నాకు 3 నెలలు అయిపోయింది. అది ఎవరు కట్టాలి? ఎవరు అడిగితే అప్పు ఇస్తాడు. అప్పు ఇచ్చినా వాడు మళ్ళీ అప్పు ఇస్తాడు. మళ్ళీ దాని తర్వాత డేట్ కాగానే డబ్బులు కడతాడు. డబ్బులు చెప్పడం ఇంట్రెస్ట్ పెట్టడానికి. మళ్ళీ